హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ కూడా క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను. ఈ యొక్క వీడియో అనేది వెరీ స్పెషల్ వీడియో. చాలామంది మిత్రులు ఇంట్రాడే కోసం స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అడగడం జరిగింది. సో దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇంట్రాడేలో స్టాక్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక 6 పారామీటర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వాటిని బేస్ చేసుకొని స్టాక్ సెలెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత చిన్న టిప్స్ అనేది కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క లిక్విడిటీ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ లిక్విడిటీ అంటే వెరీ సింపుల్గా ఏంటంటే, బయర్సు సెల్లర్సు ఎక్కువగా ఉన్నారా లేదా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర బై చేద్దాం మనం అనుకుంటున్నాం బై చేయాలని, కానీ సెల్ చేసేవాళ్ళు లేకపోతే వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసం మనం ఏంటంటే ఈ లిక్విడిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇంట్రాడేలో మనం షార్ట్ సెల్ కూడా చేయొచ్చు. షార్ట్ సెల్ అంటే మన దగ్గర షేర్స్ లేకపోయినా సరే ముందే సెల్ చేసి పెట్టుకొని ఒకవేళ తగ్గిందనుకోండి అప్పుడు బై చేసుకోవచ్చు. సో అప్పుడు కూడా మనం సెల్ చేద్దాం అనుకున్నప్పుడు అవతల బయర్ అనేవాళ్ళు లేరు అనుకోండి, అప్పుడు ఏంటంటే మనం చేయలేమన్నమాట. అందుకోసం ఫస్ట్ చెక్ చేయాల్సింది లిక్విడిటీ. ఎంత లిక్విడిటీ ఉంటే అంత బెనిఫిట్ అనమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ బై చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో ఆ లిక్విడిటీ ఉండే స్టాక్స్ అనేది ఫస్ట్ ఫిల్టర్ చేసుకోవాలి. దాని తర్వాత జనరల్గా ఏంటంటే ఇంట్రాడే చేసేటప్పుడు ఒక స్టాక్ అనేది మూవ్ అవుతూ ఉండాలి, పైకి కానీ కిందకి కానీ మూవ్ అవుతూ ఉండాలి. మూవ్ అవుతుంది అనుకోండి, దాంట్లో మనం ఏంటంటే ఒక మూమెంట్లో ఆపర్చునిటీ అనేది తీసుకొని షార్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, చిన్న మూమెంట్స్, అవి మనకి ఇంట్రాడేలో బెనిఫిట్ అనమాట. సో దానికోసం ఇంటూ వోలటైలిటీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే వోలటైలిటీ అనమాట. వోలటైలిటీ ఉన్న స్టాక్స్లో ఏంటంటే మనకు మొమెంటం అనేది స్ట్రాంగ్గా వస్తుంటుంది. సో అటువంటి స్టాక్స్లో చేయటం వల్ల ఏంటంటే మనకి తొందరగా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏంటంటే స్టాక్ సెలెక్ట్ చేసేటప్పుడు మార్కెట్ ట్రెండ్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అంటే ఇక్కడ ఏంటంటే బ్రాడర్ మార్కెట్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మన సెన్సెక్స్, ఇవన్నీ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది ఒకసారి చూడాలి. అదే డైరెక్షన్లో స్టాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా బుల్లిష్లో ఉంటే మనం బుల్లిష్ వాచ్ లిస్ట్ అనేది ఫోకస్ చేయాలి. ఒకవేళ ఇది బేరిష్లో ఉంటే బేరిష్ సైడ్ వాచ్ లిస్ట్ అనేది మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి సెక్టార్ ట్రెండ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. కొన్ని సెక్టార్ బుల్లిష్లో ఉంటాయి, కొన్ని సెక్టార్స్ ఏంటంటే బేరిష్లో ఉంటాయి. సో బుల్లిష్ సెక్టార్ ఉందనుకోండి, దాని నుంచి బుల్లిష్ స్టాక్స్ అనేది మనం ఐడెంటిఫై అనేది చేయాలి. ఒకవేళ స్ట్రాంగ్గా కిందకి వెళుతున్న సెక్టార్ మనం ఐడెంటిఫై చేస్తే దాంట్లో షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని దాంట్ నుంచి షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఈ యొక్క సెక్టార్ ట్రెండ్ అనేది కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మొమెంటం ఉన్న స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మొమెంటం అంటే స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి, ఎక్కువగా రిట్రేస్మెంట్ లేకుండా వెళుతూ ఉన్నాయి పైకి కానీ కిందకి కానీ, వాటిని మనం మొమెంటం స్టాక్స్ అంటాం. మొమెంటం స్టాక్స్లో ఏంటంటే మనకి తొందరగా ఈ యొక్క సక్సెస్ రేట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ మూవ్ అవుతున్నాయి కాబట్టి అదే డైరెక్షన్లో మనం పార్టిసిపేట్ చేయగలిగితే ఆపర్చునిటీ అనేది తీసుకొని మనకి రిజల్ట్స్ అనేది బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసుకొని కూడా మనం ఏంటంటే స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ మనం చేసేటప్పుడు పాస్ట్ హిస్టరీ అనేది అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్యాటర్న్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. సో అటువంటి ప్యాటర్న్స్ అనేది మనకి ఇప్పుడు కనిపించినాయి అనుకోండి, అటువంటి స్టాక్స్ని కూడా మనం వాచ్ లిస్ట్ పెట్టుకోవచ్చు. ఆ ప్యాటర్న్స్ మనకి బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ కనిపించినప్పుడు ఏంటంటే మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. దాని ద్వారా కూడా ఇంట్రాడేలో ఒక క్విక్ మొమెంటం వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా మనం బెనిఫిట్ అయితే డెఫినెట్గా పొందుతాం. ఈ విధంగా మనం స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకున్న తర్వాత కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేది షేర్ చేస్తున్నాను, అవి మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి. అలర్ట్స్ పెట్టుకోవడం అనేది కూడా చిన్నగా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి బిజీ షెడ్యూల్ వల్ల మంచి ఆపర్చునిటీ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నేను ధన్ ప్లాట్ఫామ్లో అలర్ట్స్ ఎలా పెట్టాలి అనేది మీకు క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను, ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. సో ఈ అలర్ట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దాంట్లో ఒక స్టాక్ 2 స్టాక్ మంచి మూమెంటం వచ్చినాయి. బట్ అలర్ట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ప్యాటర్న్ బ్రేక్అవుట్ కానీ ఇలా మనకి మొబైల్కి అలర్ట్ రావడం, మన ఇమీడియట్గా కరెక్ట్ టైమింగ్లో ఉన్నామనుకోండి దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మన యొక్క సక్సెస్ రేట్ కానీ రివార్డ్ కానీ
పెరిగే స్కోప్ అయితే ఉంది. దాని తర్వాత మంచి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఈ అనాలిసిస్ అదంతా చేయడానికి కూడా ఒక చక్కని ప్లాట్ఫామ్ ఉండాలి. ఇక ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది కూడా ఒకసారి చేసుకోండి, ఎందుకంటే మనం ఇంట్రాడే క్లోజ్ చేస్తాం కాబట్టి మన ప్రాఫిట్ ఏంటంటే 10-20 టైమ్స్ అనేది రాదనమాట. చిన్న చిన్న మూవ్మెంట్స్ని మనం క్యాప్చర్ చేయాలి. అందుకోసం ఏంటంటే మ్యాక్సిమం టైం ఫ్రేమ్ అనేది తగ్గించుకోవాలి. సో అందుకని డైలీ ఎలా ఉంది అని చెప్పేసి ఆ చార్ట్లో చూసి దాని తర్వాత లోవర్ టైం ఫ్రేమ్కి వచ్చి ఏంటంటే మీ యొక్క ఎంట్రీని రిఫైన్ చేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. లో రిస్క్ ఉంటుంది, మంచి రివార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే స్టాప్ లాస్ రూల్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంట్రాడేలో ఒకవేళ మనం రాంగ్ అయ్యామంటే విత్ స్మాల్ లాస్ అనేది బయటికి రావాలి. మనకు ప్రాఫిట్ వచ్చిందంటే కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అనేది టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఏంటంటే లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వటం, మంచి ప్రాఫిట్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా మనకి స్టాక్ సెలెక్షన్ పద్ధతి అండ్ టిప్స్ కూడా కొన్ని షేర్ చేశాను. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి, డెఫినెట్గా నేను ఏంటంటే ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే ఆబ్వియస్గా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.